హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఎలా అనిపిస్తున్నాయి మన ఛానల్లో కలెక్షన్స్? డే బై డే అయితే కనుక రేంజ్ పెరిగిపోతూ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక వస్తూనే ఉన్నాయి కదా. ఒక వరద ప్రవాహం లాగా మీరు వెళ్తూనే ఉన్నారు చూసుకుంటూ. మీకు నచ్చినవి మీరు పర్చేజ్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నానండి. సో ఈరోజు కూడా బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్ విత్ బ్యూటిఫుల్ నా డ్రెస్తో అయితే కనుక షేర్ చేయడానికి వచ్చేసానండి. అసలు ఎంత బాగుందంటే డ్రెస్ అసలు ఫిట్టింగ్ కానీ ఫ్లేర్ కానీ కలర్ కానీ టూ గుడ్ అండి. మీకు సైడ్లో ఒక ఫోటో యాడ్ చేస్తాను కంప్లీట్ లుక్ ఎలా వచ్చింది అనేది కూడా. అండ్ చాలా రీజనబుల్లో నిజంగా మంచి బొటెక్ స్టైల్లో అయితే కనుక లాంగ్ గౌన్ అండి. అండ్ అసలు ఎంత ఫ్లేర్ అంటే కనుక చాలా గేరాతో అయితే కనుక వచ్చినటువంటి చక్కని కుర్తీ. ఇది ఎల్ సైజ్ అండి. అసలు నాకు మెజర్ పెట్టి కుడితే ఎట్లుంటుందో అంత పర్ఫెక్ట్గా అయితే కనుక ఫిట్ అయిందనమాట. నాకు అసలు భలే నచ్చిందండి. అండ్ చక్కగా అయితే కనుక హ్యాండ్స్ ఇది అంతా కూడా లాంగ్ స్లీవ్స్ పని అయితే కనుక వచ్చింది. హ్యాండ్స్ ఒక్కరవ లూజ్ ఉంది, బట్ నేను అంత టైట్ కూడా ఏం వేసుకోను కాబట్టి నాకు ఓకే ఓవరాల్గా. ఇది నా డ్రెస్ డీటెయిల్స్తో అయితే కనుక మనం ఇక సారీస్ని అయితే కనుక చూసేద్దాము. సారీస్ కలెక్షన్స్తో పాటుగా నా డ్రెస్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్గా ఇలాంటి మంచి మంచి గౌన్స్ కలెక్షన్స్ని ఆల్రెడీ నేను మీషోలో అయితే కనుక షేర్ చేశానండి. యాక్చువల్గా అవి ఇంకా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా కలర్ ఒక్కొక్కటి లైక్ ఫిట్టింగ్ నప్పుతుంది కదా, ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి అండి. ఆ కలెక్షన్స్ కూడా చాలా మంచి ఉన్నాయి, అందులో కూడా మీకు ఏదైనా నచ్చవచ్చు. అండ్ ఈరోజు నేను చూపించేవన్నీ కూడా చాలా అంటే చాలా లేటెస్ట్గా మనకి మీషోలో అయితే కనుక వచ్చినటువంటి చక్కని శారీ కలెక్షన్స్ విత్ బ్యూటిఫుల్గా అయితే దీని లేస్ వర్క్ కానీ ఇవి చూడండి ఎంత బాగుందో. ఓపెన్ చేసి ఇప్పుడు మీకు నేను 1 by 1 ఈ శారీ కలెక్షన్స్ అన్నిటిని కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు బాగా హ్యాండ్ పెయింట్ లాంటి ఈ పర్టికులర్ సారీస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి కదా అండి. లెనిన్ కాటన్ మీద అయితే కనుక నేను ఇది ఒక డిజైన్ అయితే కనుక తెప్పించాను అనమాట. చక్కగా పెద్ద ఫ్లవర్తో అయితే కనుక బాగా నైస్గా వేశారండి ఈ పర్టికులర్ డిజైన్ కూడా. అండ్ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా యంగ్స్టర్స్కి, న్యూలీ మ్యారీడ్ కపుల్ లైక్ అమ్మాయిలకి ఉన్న వాళ్ళు కూడా ఇది బాగుంటుంది అనేసి అయితే కనుక తెప్పించాను. గిఫ్టింగ్ కూడా ఇవి చాలా బాగుంటాయండి. ఫ్యాన్సీగా కూడా కట్టుకున్నప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక డిజైన్ అండి. హ్యాండ్ పెయింట్ కాన్సెప్ట్లోనే ఒకవేళ మీకు లెనిన్ కాటన్స్ వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇలా షిఫాన్స్కి వెళ్ళిపోండి. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ లైక్ ఈ కాన్సెప్ట్ సింపుల్గా చక్కగా లేస్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వస్తున్నాయి. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా అయితే కనుక చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా అయితే కనుక మీరు ఇది కూడా ట్రై చేయొచ్చండి. మెయిన్గా కలర్ కాంబినేషన్ వైట్ మీద ఈ గ్రీన్ బ్లూ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఆరెంజెస్, ఇవి చాలా బాగా కనబడుతున్నాయి. నెక్స్ట్ మరొక ట్రెండింగ్ శారీ అండి. ఇప్పుడు ఇది కూడా బాగా వైరల్ అవుతుంది అనమాట. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాన్సెప్ట్తో కంప్లీట్ లుక్ అనేది మనకి ఇలా వస్తుంది. అక్కడక్కడ కూడా ఎలిఫెంట్ లైక్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారు. సో ఇప్పుడు 1 by 1 అయితే కనుక శారీస్ అన్నీ కూడా మీకు నేను ఓపెన్ చేసేసి అసలు ఎలా వచ్చాయనేది అయితే కనుక షేర్ చేస్తాను. డెఫినెట్గా మీరైతే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని కలెక్షన్స్ అండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ హైలీ రికమెండెడ్. మెయిన్గా కొన్ని శారీస్ అండి లైక్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎలాగో నేను మీకు ఫస్ట్ అది బాగుందని చెప్తూ ఆల్రెడీ అయితే కనుక స్టార్ట్ చేశాను కాబట్టి సో ఫస్ట్ శారీ ఓపెన్ చేసేద్దాము. చాలా బాగుందండి చీర, భలే ఉంది అసలు. మంచి క్రష్డ్ స్పేస్ సిల్క్స్ వస్తున్నాయి కదా, లైక్ ఆ మెటీరియల్ కాన్సెప్ట్లో ఉందన్నమాట. చక్కని కలర్ కాంబినేషన్కి ఇలాగ లేస్ బార్డర్ అయితే కనుక తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ బార్డర్తోని మొత్తం అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి చూస్తున్నామండి. 4 సైడ్స్లో కూడా మనకి లేస్ బాగా హైలైట్ అయింది. ఇది కూడానండి లైక్ మరీ జారిపోయే మెటీరియల్ అయితే కాదు, కొంచెం మనకైతే నిలబడుతుంది శారీ కూడా ఖచ్చితంగా. సో మీకు శారీ అయితే కనుక వేసుకున్నప్పుడు ఇలా వస్తుందండి ఇలా. అండ్ నేను రీసెంట్గా ఒక కామెంట్ గమనించానండి, ఒకటే కామెంట్ వచ్చింది యాక్చువల్గా. లెంత్ ఎలా ఉందో మాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పారనమాట. శారీస్ది నార్మల్గా శారీస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. అండ్ మీషోలో తీసుకున్నాం కదా అని చెప్పి దాంట్లో కొంచెం తక్కువగా అట్లా ఏం ఉండదు. అండ్ శారీ లెంత్ కూడా నేను మీకు మొత్తం కొలిచి చూపిస్తూనే ఉన్నాను. సో మీరు మొత్తం చూస్తే అర్థమవుతుందండి. సో ఫార్వర్డ్ చేస్తున్నాను అలా వెళ్ళిపోతే కనుక అంత అర్థం కాకపోవచ్చు. సో అలా అని చెప్పి నేను టేప్ తీసుకొచ్చి కంప్లీట్గా మెజర్ కూడా ఇవ్వలేను కదా, బాగుండదు కదా. సో మీరు చూసుకోండి. నేనైతే శారీ లెంత్ని బట్టి కూడా మీరు అంజా వేయగలరు. దాన్ని బట్టి అయితే కనుక మీకు పర్టికులర్ ఏ డిజైన్ నచ్చుతుంది, ఏ శారీ మీకు లెంత్ ఎక్కువ అనిపించింది. అండ్ నేను బ్లౌజెస్ కూడా ఉంటే కూడా వదిలేయండి, లెంత్ కింద కూడా మీకు కవర్ అయిపోద్దని కూడా నేను చెప్తూనే వస్తున్నాను ఎవ్రీ దాంట్లో కూడా డిజైన్ డీటెయిలింగ్. బట్ నేను ఆ కామెంట్కి రిప్లై అయితే ఇవ్వలేదు. బట్ ఈ వీడియోలో నాకు సడన్గా ఎందుకు లెంత్ అనేది గుర్తురాగానే చెప్పాను అనమాట. సో ఇదైతే కనుక శారీ అండి, మనం పళ్ళు నుంచి చూస్తున్నాము. ఇది శారీ మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకుని కంప్లీట్గా ఇచ్చారండి. కుచ్చుల పాటలో ఇచ్చేసి పైన లేకోకుండా అట్లేం లేదండి, మొత్తం అంతా కూడా వచ్చింది. కట్టు చెంగుకు మాత్రం కాస్త లేకుండా ఉండే. అండ్ ఇదైతే కనుక మీకు
పాయింట్ స్టార్టింగ్ కట్ చెంగు పాయింట్ అండి. దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా గ్రీన్ కలర్ కాన్సెప్ట్ మీదనే కంప్లీట్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ 1 మీటర్ వరకు ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ చాలా పెద్ద ఫ్యాబ్రిక్ అండి. మీరు కంప్లీట్ స్లీవ్స్ అంటే లైక్ మీకు మెజర్ సరిపోద్ది అనుకుంటే కనుక అట్లా కూడా కుట్టించుకోవచ్చు. చీర మాత్రం భలే ఉంది. అండ్ ఈ బ్లౌజ్ బాగా లుక్ తీసుకొచ్చిందని చెప్పాలండి. చీరకైతే కనుక మీకు వేసాక కంప్లీట్ లుక్ అయితే బ్లౌజ్తో ఇలా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ అండి ఒక టర్న్కి మాత్రమే లేదు అంతే, మొత్తం మీకు ఇక్కడంతా కూడా శారీకి అయితే వచ్చేసిందండి ఈ ప్యాటర్న్. తప్పకుండా అయితే కనుక మీకు కలర్ కాంబినేషన్ నచ్చితే చూడండి. అండ్ దీనిలో కూడా ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. సో మీకు అయితే కనుక ఓవరాల్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా బార్డర్ ఇచ్చారండి, లేస్ బార్డర్ దీనికి కూడా వచ్చింది. సో 1 మీటర్ అయితే కనుక చక్కగా బ్లౌజ్ వస్తూ చాలా లేటెస్ట్గా వచ్చిందండి. ఇది మనకైతే కనుక నిదానంగా వచ్చే కొంచెం రేట్ తగ్గుతాయి కానీ కొంచెం క్వాలిటీ కూడా మళ్ళీ స్లోగా డౌన్ అవుతుందేమో తెలీదు. బట్ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ పీస్, ఫ్రెష్ స్టాక్, ఫ్రెష్ శారీ మనకి ఇది మీషోలో. సో ఓవరాల్గా అయితే కనుక మీకు కుట్టించాక కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది. ట్రై చేయాలనుకుంటే కనుక మీరు కాంట్రాస్ట్ కాంబినేషన్స్తో కూడా ట్రై చేయొచ్చు. ఈ బ్లౌజ్ని కూడా మీరు మళ్ళీ వేరే వాటికి కూడా చక్కగా అయితే కనుక స్టిచ్ చేయించుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. సో 5+ రేటింగ్ అయితే కనుక ఈ డెఫినెట్గా ఈ శారీ మనకి కలర్ కానీ, డిజైన్ కానీ, లైట్ వెయిట్ కాన్సెప్ట్ కానీ, లేస్కి కానీ, దీనికి వచ్చినటువంటి 1 మీటర్ బ్లౌజ్కి కానీ అండి ఓవరాల్గా ఇచ్చేయచ్చు. శారీ కూడా లెంతీనే ఉందండి, పర్ఫెక్ట్గానే మనకు సరిపోయే లెంత్. నెక్స్ట్ అండి లెనిన్ కాటన్స్లోనే ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను ఈ ఎల్లో కలర్ అయితే చూస్ చేసుకున్నాను. దీనిలో కలర్స్ లేవండి, ఇది సింగిల్ క్యాటలాగ్ మాత్రమే. మీకు ఓపెన్ చేసేస్తాను. సో ఎలా వచ్చిందని అయితే కనుక ఇప్పుడు నేను చూపించేస్తాను. అండ్ ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్కి ఓన్లీ హ్యాండ్స్ మీద మాత్రమే మీకు ఇక్కడ ఒక దగ్గర అండ్ ఇక్కడ ఒక దగ్గర ఈ లోటస్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్కి ఆల్రెడీ ఇక్కడైతే కనుక మార్క్ వచ్చిందనమాట. బ్లౌజ్ అనేసి డివైడ్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీని చూసుకున్నట్లయితే కంటిన్యూషన్ అంతా కూడా కింద సైడ్ ఏమో పెద్ద ఫ్లవర్ స్టెమ్ లాంటిది ఇచ్చారు, మిడిల్లోనేమో చిన్నది ఒకటి లోటస్ డిజైన్, దానిలోంచి ఒక మొగ్గలాగా లీవ్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట ఈ లీవ్ డిజైన్స్తోని. సో ఇది అయితే కనుక శారీ కంప్లీట్ ఓవరాల్ లుక్ అండి. సో పళ్ళు వచ్చేసరికి అయితే లెంత్ కూడా చూపెడుతున్నాను చూడండి మీకు మొత్తం అంతా కూడా. ఇది కంప్లీట్గా అయితే కనుక పళ్ళు కాన్సెప్ట్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. అంటే కొంచెం ఎలా చెప్పాలి, బ్రింజాల్ బ్లూ లైక్ ఆ షేడ్ ఉందండి. ఫ్లవర్ డిజైన్ కూడా మనకి బాగా కనపడుతుంది, ఎల్లో మీద కాస్త అట్రాక్టివ్గా అయితే కనుక కనపడుతుందని చెప్పాలి ఇది. అండ్ చూడొచ్చు మీరు హల్దీ ఫంక్షన్స్కి ఏమైనా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో కస్టమైజర్ చేయించుకోవాలనుకున్నా, లేదు అనుకుంటే కనుక బడ్జెట్ రేంజ్లోనే తీసుకుని మీరు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుని లైక్ ఏదైనా యూనిఫామ్ స్టైల్లో కానివ్వండి, లేకపోతే హల్దీ ఫంక్షన్స్కి శారీ బ్లౌజ్ లాగా కూడా తీసుకోవాలనుకున్నా కానీ పర్టికులర్గా ఈ శారీ చాలా బాగానే ఉంటుంది. బడ్జెట్ రేంజ్లో కూడా వచ్చేస్తుంది. అండ్ ట్రెండ్ కదా మనకి ఇప్పుడు హ్యాండ్ పెయింట్స్ లాంటివి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు కరెక్ట్గా రిలేట్ అవుతుంది ఈ శారీ అని తెప్పించానండి. సీజన్ బట్టి, సమ్మర్ కూడా బట్టి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా బట్టి అయితే కనుక ఈ కలర్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక చీర అండి. ఇది మన సెకండ్ సారీ. తర్వాత అండి ఈ సారీ ఒకటి చూద్దాము, ఎందుకంటే మనం హ్యాండ్ పెయింట్ సారీస్ లైన్లో వెళ్తున్నాం కదా. ఇది కూడానండి వైట్ కలర్ పైన అయితే కనుక అసలు భలే ఉంది. చీర బాగా వచ్చిందండి చీర. అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ మనకి ఫ్లవర్ కాన్సెప్ట్ని బట్టి రా సిల్క్ మెటీరియల్ పైన మనకి ఇది బ్లౌజ్ వేశారు. దీనికైతే కనుక మనకి లేస్ బార్డర్ కూడా అయితే కనుక ఈ విధంగా ఇచ్చేసారండి. ఇది హ్యాండ్స్కి అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. సో శారీ మనం ఓపెన్ చేసేసుకుందాము, ఎలా వచ్చిందో అయితే కనుక చూద్దాం ఒకసారి. ఇది కట్ చెంగు పాయింట్ దగ్గర నుంచి చూస్తున్నాము. ఫ్యాబ్రిక్ నేను క్లోజప్ లుక్ చేస్తానండి. ఫస్ట్ ఒకసారి మీరు శారీ లెంత్తో పాటు డిజైన్ ఎలా వచ్చిందని ఒక్కసారి చూసుకుంటా వెళ్ళిపోండి, లెంత్ అంతా కూడా చూసుకోండి. ఇదైతే కనుక శారీ అండి, చాలా బాగుంది అసలు. హ్యాండ్ పెయింట్ కాన్సెప్ట్లో మనకి థీమ్ అనేది. ఇది పళ్ళు అండి. కాస్త ఇక్కడ మీరు గమనించినట్లయితే పైన కొంచెం ప్లెయిన్ వచ్చేసి కిందేమో మనకి మొత్తం ఈ డిజైన్ వచ్చింది కదా. ఎప్పుడైతే మనం పళ్ళు దగ్గరికి వెళ్తున్నామో అప్పుడు థిక్నెస్ ఈ స్టెమ్స్ అయితే కనుక ఫ్లవర్ స్టెమ్స్ ఎక్కువైనాయి అనమాట. సో ఇంకా కూడా హైలైట్ చేయడానికి ఇదంతా కూడా డిజైన్ అయితే కనుక వేస్తున్నారండి. ఇదంతా కూడా మనకి పళ్ళు. దీన్ని హైలైట్ చేయడానికి మనకి అయితే కనుక మోతీ లేస్ అనేది కూడా తీసుకున్నారు. సో వైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి హ్యాండ్ పెయింట్లోనే, అలాగే షిఫాన్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ శారీ కూడా చాలా బాగా అయితే కనుక వెళ్తుందండి. యాక్చువల్గా ఓకే ఫ్యాబ్రిక్ ఇది, బట్ డార్క్లోనే ఈ కలర్ కాంబినేషన్ తీసుకుని కనుక మీరు కుట్టించుకుంటే బ్లౌజ్ ఇంకా మస్తు ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి నచ్చింది అనుకుంటే కూడా. ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. అండ్ క్లోజప్ లుక్లో ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి అండి. లైక్ నేను మీకు అర్థమవుతుందని చెప్పి నేను మీకు ఇంత జూమ్ లుక్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూపడానికి ట్రై చేస్తున్నా. లిటిల్ బిట్ క్రషీగా అట్లా షిఫానిష్లో అయితే కనుక మనకి ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. నెక్స్ట్ అండి మరొక డిజైన్, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి చీర.
కాంట్రాస్ట్ కాంబినేషన్ డార్క్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట. ఇది పళ్ళు దగ్గర నుంచి చూద్దామండి. ఇదైతే కనుక మనకి ఒక సన్నని బార్డర్ లాంటిది ఇచ్చారు. ఇదంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారండి. ఈ పర్టికులర్ ఎలిఫెంట్స్ డిజైన్, దీనిలో కూడా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఈ పిస్తా గ్రీన్ షేడ్ కాంబినేషన్ అయితే కనుక నచ్చిందనమాట. ఇదంతా కూడా మనకి కాన్సెప్ట్ అనేది ఇలాగే వచ్చిందండి. ఎలిఫెంట్స్ 1 2 3 4 5 లైన్స్ పైన అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్లోనేమో 3 లైన్స్ వచ్చాయి. బార్డర్ అటు ఇటు కలుపుకుని మనకి టోటల్గా 5 లైన్స్ అయితే కనుక ఉందండి. ఇది ప్రింటెడ్ కాన్సెప్టే. ఓకే, ఇదైతే కనుక కొంచెం ఫ్యాన్సీ శారీ అండి. ఇది కట్టు చెంగు పాయింట్, కొంచెం క్లాస్గానే వాడాలి. మరి బ్రష్ పెట్టేసి కొట్టేసి అట్లా అంటే కాదు, అసలు నడవదు ఈ చీర. కొంచెం సున్నితంగానే దీన్ని అట్లా షాంపూ వాష్ కానీ సర్ఫ్ వాష్ కానీ చేసేసి కొంచెం అట్లా నీరెండలోనే ఆరబెట్టుకుని లోపల పెట్టుకోవచ్చు, ఐరన్ ఉన్నా లేకపోయినా కానీ. బట్ వాష్ మాత్రం కాస్త కేర్ఫుల్లీ. మరి రఫ్ అండ్ టఫ్ చేస్తే అంత లైక్, ఎందుకంటే ఇది పెయింటెడ్ స్టైల్లో వచ్చింది కదా అండి, మేబీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసం అనేసి. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్లోనే జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఈ విధంగా వేశారండి. ఇట్లా వస్తుంది డిజైన్ అనేది. ఓకే, ఓపెన్ చేస్తాను. ఇది కూడా ఎలిఫెంట్ స్టెమ్స్ లైక్ వర్క్ అయితే కనుక దీనికి ఎగ్జాక్ట్గా శారీకి ఎగ్జాక్ట్గా అయితే కనుక ఉండేలాగా మనకి ఇలా ఇచ్చారనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇటు సైడ్ మనకి ఎలిఫెంట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే కింద కూడా జరీ వర్క్ అనేది స్కాలప్ కట్ లాగా అయితే కనుక ఇచ్చారనమాట. ఇలాగా మంచి కాటన్ లైనింగ్ పెట్టి కుట్టించుకుంటే వేరే వాటికి మీద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా లైట్ కలర్స్ ఇట్లనే ఉంటే కూడా డార్క్ కలర్ కూడా మీరు మ్యాచ్ చేస్తే కూడా బాగా కనిపిస్తుంది అండి. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి మనకి మీషోలో. కలర్స్ వాటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుందండి. మంచి షైనీ మెటీరియల్లో కలర్ కాంబినేషన్స్ చాలా వస్తున్నాయి. దీనిలో మెరూన్లో కూడా డిఫరెంట్ బార్డర్ మీద ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కలరు. అండ్ ఇంకోటి కూడానండి పింక్లో కూడా అక్కడక్కడ మోతీ వర్క్ వస్తూ ఇంకొక ప్యాటర్న్ కూడా షేర్ చేశాను. కానీ పింక్ దానికి స్టాక్ అవుట్ అయిపోయి ఉండే, మెరూన్ దానికి నేను మీకు లింక్ ఇవ్వగలిగాను. ఇది బ్లూలోనండి, బార్డర్ షేడ్ అయితే కనుక మారింది, బ్లౌజ్ కూడా మారింది. ప్రజెంట్ ట్రెండ్ వీటి మీద నడుస్తుంది అనేసి ఇది కూడా తెప్పించానండి. కొంతమందికి సింపుల్ శారీస్ వేసుకోవడం ఇష్టం ఉంటుంది కదా, సో మెయిన్గా యంగ్స్టర్స్కి వీళ్ళందరికీ కూడా సో కొంచెం క్లాస్గా ఉండాలి వాళ్ళకి అనుకున్నప్పుడు ఇది బాగుంటుందండి. డిఫరెంట్ సందర్భాలకు అయితే కనుక మనకి డిఫరెంట్ మోడల్స్ కావాలని అనుకుంటాం కదా, అన్నిటికీ మనకి కొంచెం చూజ్ అయ్యేలాగా ఉండాలనేసి నేను ఇన్ని కలెక్షన్స్ అయితే కనుక తెప్పించి షేర్ చేస్తున్నానండి. మీకు శారీ కంప్లీట్ లుక్ అయితే కనుక ఇది ఇట్లా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్తో. జస్ట్ నేను ఇట్లా పెట్టాను, బట్ మనం రెడీ అయ్యే విధంగా రెడీ అయ్యి కుట్టించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్. ఒకసారి ఓపెన్ చేస్తా బ్లౌజ్ కూడా. ఇది బార్డర్కి వచ్చిద్దండి మనకి ఇక్కడ హ్యాండ్కి. సో ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వేసాక. కలర్ కాంబినేషన్ సూపర్ అండి, బ్లూ కదా షేడ్ అనేది, మంచి బాగా కనపడేటువంటి షేడ్, డార్క్ ఇంక్ బ్లూ చెప్పొచ్చు. దానిలోనే ఇంకా డార్క్ ఉందండి, ఎంత బాగుంది కదా. కుట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి. యాక్చువల్గా నేను అంజాన్ మీద పెట్టాను కానీ హ్యాండ్ అంతా కూడా చక్కగా మనకి రెడీ అయ్యి మన బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యి హ్యాండ్ వేసాక అసలు లుక్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. అండ్ బాగుంటుందండి ఇది కూడా. మొత్తం ఒకసారి శారీ లుక్ అయితే కనుక మనం ఫినిష్ చేసుకుందాము. ఇదైతే కనుక బార్డర్ ఇంకొకసారి క్లోజప్ లుక్లో నేను మీకు షేర్ చేస్తున్నాను. పళ్ళు సైడ్ అంతా కూడా. అండ్ ఇక్కడైతే కనుక మనకి కింద అయితే మొత్తం జరీ వర్క్ అండి, ఇది ఎంబ్రాయిడరీ వర్క్, సాఫ్ట్ గోల్డ్ వర్క్లో అయితే కనుక మనకి శారీకే స్టిచ్ అయిపోయి వచ్చేసింది అనమాట. ఓకే, ఇది మనకైతే కనుక కట్టు చెంగు పాయింట్. దీనికి ఎగ్జాక్ట్గా అయితే కనుక వచ్చేలాగా చక్కగా సేమ్ కలరే తీసుకుని మనకైతే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చున్నారు. ఇది కంప్లీట్గా లుక్ అనమాట. 80 సెంటీమీటర్ అండి, గోల్డ్ బుట్టితో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకేమైనా లేటెస్ట్గా కనుక వస్తే నేను అవి కూడా యాడ్ చేస్తాను. డెఫినెట్గా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ నేను ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన వీడియో ఫార్వర్డ్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్కమింగ్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇంతకు మించి ఒక దాన్ని మించి అయితే కనుక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే కనుక కంటెంట్ అనేది మన దానిలో ఉండబోతుంది. థ్యాంక్ యూ.